శతమానం భవతి. నువ్వెప్పుడు ఇంతే మావయ్య. గెలిచిన నాకన్నా చెప్పిన ఆ రాధ గురించే గొప్పగా చెప్తున్నావు. సర్లే, ఏదైతేనేం నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నీకొక విషయం తెలుసా? ప్రైజ్ మనీ 2.5 లక్షలు. ఎప్పుడు నాకు మనీ ఇస్తారు, అది కూడా మైక్లో చెప్తారు. ఏంటి ఇప్పుడు డబ్బులు తీసుకుని వస్తావా? అవును మావయ్య, నేను గెలుచుకున్న ప్రైజ్ మనీయే కదా, నేనెందుకు తీసుకోకూడదు? వద్దు సత్య, వాళ్ళక్కడ పోటీ పెట్టిన అర్థం వేరు. ఎవరికైనా చదువు కోసం పనికొస్తుందని, అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటుందని వాళ్ళు ముగ్గుల పోటీ పెట్టి ప్రైజ్ మనీ అంత అనౌన్స్ చేశారని చెప్పావు. నిజంగా మనకి డబ్బుకి ఏ లోటు లేదు, 10 మందికి పెట్టే స్థాయిలోనే ఉన్నాము. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అదే డబ్బు నువ్వు అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే అవసరం ఉన్న వాళ్ళకి వాళ్లే ఇస్తారు. ఇచ్చి ప్రైజ్ని తీసుకో, ప్రైజ్ మనీని మాత్రం వాళ్ళకే ఇచ్చేసే. అది కాదు మావయ్య. సత్య, మీ మావయ్య చెప్పింది చాలా మంచి విషయం. నువ్వు ప్రైజ్ గెలుచుకోవడం మా అందరికీ సంతోషమే, కానీ ఆ డబ్బు అక్కడ ఒక జీవితాన్ని నిలబెట్టడానికి అవసరం అవుతుంది. సరే, మావయ్య చెప్పాక నేనెందుకు కాదంటాను, అలాగే ఇచ్చేస్తాను. అలాగే చేస్తాను. అమ్మా సత్య, ప్రైజ్ మనీ తీసుకోవడానికి పైకి రామ్మా. అమ్మా మీరు కూడా రండి. నేను మళ్ళీ చేస్తాను. రామ్మా. ఓకే, రండమ్మా. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. నువ్వు వేసిన ముగ్గు చాలా బాగుందమ్మా. మొత్తానికి ఇద్దరు వేసిన ముగ్గులకి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. మీరిద్దరు చెరో 2.5 లక్షలు తీసుకోండి. తీసుకో. నాకొద్దండి. నాకు డబ్బులొద్దు, ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. అదేంటి ఇంత అమౌంట్ నీకు ఇస్తుంటే వద్దు అంటున్నావు? ఇది నువ్వు గెలుచుకున్నదే కదా. నిజమేనండి, కానీ మా దగ్గరే చాలా డబ్బులున్నాయి. ఈ డబ్బులతో నాకేం అవసరం లేదు. కానీ ఈ ఊళ్ళో ఎవరికైనా కష్టం అంటే మీరు సాయం చేస్తారు కదా, అలా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇలా అని మా మావయ్య చెప్పాడు. మా మావయ్య ఇచ్చాడని చెప్పి వాళ్ళకి ఇచ్చేయండి, సరేనా? నిజంగా మీ వాళ్ళందరిది ఎంత మంచి మనసు. అవసరం ఉన్న వాళ్ళకి ఇంత డబ్బిమ్మని చెప్పిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యుంటారు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పు. అలాగే. అదివ్వండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దివ్య, ఇదిగో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. బామ్మ, అసలు పిల్లలకి భోగిపళ్ళు ఎందుకు పోస్తారు? మన సాంప్రదాయంలోని ప్రతి పనికి ఒక అర్థం ఉంటుంది. 5 సంవత్సరాల్లోపు పిల్లలకి దిష్టి ఎక్కువ తగులుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు వాళ్ళనెత్తుకుని ఎంత బావున్నారో అంటుంటారు. నరుడి దిష్టికి నల్లరాయన పగులుతుంది అంటారు.
అలాంటిది పసిపిల్లల మీద దిష్టి ఇంకా ఎక్కువ తగులుతుంది. ఇలా ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని ఈ భోగిపళ్ళు అనే కార్యక్రమాన్ని పిల్లలకి చేస్తారు. దాని ద్వారా దిష్టి పోతుంది అని అంటారు. అలా అంతా ఒక ఆనందకరమైన వాతావరణంతో ఉంటుంది. భోగి మంటలతో పెద్దవాళ్లు పండగ జరుపుకుంటారు. భోగి పళ్లతో చిన్నపిల్లలు పండగని మొదలు పెడతారు. ఇదే తెలుగు లోగిళ్లలో ఉండే సాంప్రదాయం. అందుకే ఈ భోగి పళ్ళు పోస్తారు. అయ్యయ్యో, బానమ్మ గారి ఫోటో. హే, ఏంటి ఇలా వచ్చావు? మీరు నా ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినందుకు మా ఇంట్లో అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నేను ఇక్కడికి వస్తున్నప్పుడే మా వాళ్ళకి చెప్పాను ప్రైజ్ గెలుచుకునే వస్తాను అని. అనుకున్నట్టుగానే గెలిచాను. మీరు కూడా నాకెంతో సాయం చేశారు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. నిజానికి థ్యాంక్స్ నేనే నీకు చెప్పాలమ్మా. నువ్వు వేసినటువంటి ముగ్గు మా అందరికీ ఎంతో బాగా నచ్చింది. అది మా కుటుంబంలో అందరూ ఎంతో ఇష్టపడే ఓ మనిషి వేసిన ముగ్గు. అచ్చు గుద్దినట్టు నువ్వు ఆ ముగ్గును అలాగే వేశావు. అది తనే వేసింది అన్నట్టుగా ఉంది. అందుకే ప్రైజ్ కూడా నీకే వచ్చేలా చేశాం. కానీ ఎంతో పెద్ద మనసుతో ఆ ప్రైజ్ మనీని నువ్వు పేదవాళ్ళకి సహాయం చేయమని చెప్పావు. నువ్వు చిన్నపిల్లవైనా సరే నువ్వంత గొప్పగా ఆలోచించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదేం నా గొప్పతనం కాదండి, మా మావయ్య గొప్పతనం. తనే నాకు చెప్పాడు మన దగ్గర కావాల్సినంత డబ్బుంది, ఆ డబ్బు మనకెందుకు, అవి ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వమని చెప్పమన్నాడు. దానికి మా కీర్తి కూడా సపోర్ట్ చేసింది. తను కూడా చాలా మంచిది. కీర్తి అంటే ఆ రోజు హాస్పిటల్కి తీసుకొచ్చిన అమ్మాయేనా? అవునండి, తనే. తనిప్పుడు ప్రెగ్నెంట్ కదా, అందుకే రెగ్యులర్గా చెకప్ కోసం సిటీకి తీసుకొస్తాము. పాపం తను గతాన్ని కూడా మర్చిపోయింది. తనకి గతం గుర్తు రావాలని మా మావయ్య కూడా ఎంతగానో అనుకుంటున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోపాన్ని పెడతాడమ్మా ఆ భగవంతుడు. కాని దాని వెనకాతల తప్పకుండా ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది. అది మనకి తెలియక ఇదిగో ఇలా జరిగింది అని చెప్పి బాధపడతాం. ఏంటోనండి, మీరు చెప్పిన మాటలు అర్థమైనట్టే ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. సరే, ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఇది భగవద్గీతమ్మా. ఆ దేవదేవుడే మానవ జీవితం ఎలా ఉండాలో చెప్పిన మహత్తర గ్రంథం ఇది. ఇది నా తరపున ఆ అమ్మాయికి ఇవ్వు. అదేంటండి, భగవద్గీత అనేది చచ్చిపోయినప్పుడు మాత్రమే కదా వినిపిస్తారు. మరి మీరేంటి మా కీర్తికి ఇవ్వమంటున్నారు? అయ్యయ్యో, తప్పమ్మా. ఈ గ్రంథం ఇంట్లో ఉన్నా ఇందులోని వాక్యాలు చదివినా మనిషి జీవితంలో ఎంతో మార్పొస్తుంది. అదేంటి, భగవద్గీతలో ఇంత గొప్పతనముందా? అవునమ్మా. అసలు మనిషి పుట్టుక దగ్గర్నుంచి ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయేంత వరకు ప్రతిరోజు ఒక సంఘర్షణ జరుగుతుంది. అలా ఎన్నో ప్రశ్నలనేవి ఉదయిస్తాయి. ఆ ప్రశ్నలకి మనిషి భయపడతాడు. తన జీవితం ఎందుకిలా అయిపోయిందని చెప్పి బాధపడతాడు. ప్రపంచంలో ఎదురీదలేక ఎంతో మదనపడుతూ ఉంటాడు. కాని చిన్నతనం నుంచే భగవద్గీత చదవటం మొదలు పెడితే మానవ మనుగడ ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా మెలగాలి, అసలు జీవితం అంటే ఏంటి, దాన్ని పంచభూతాలతో మమేకమై ఈ ప్రపంచంలో మనం ఎలా మెలగాలి అనేది
ఈ గీతలోని సారాంశం. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటలే ఇందులో అక్షర రూపంలో ఉంటాయి. మనిషి కన్ను తెరిచిన దగ్గర్నుంచి కాలగమనం మొత్తం ఇందులో ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ గీతని చదివినా, ఈ గీతలోని సారాంశాన్ని విన్నా అది మనలోని ఎనలేని మార్పుని తీసుకొస్తుంది. ఆ అమ్మాయి గతాన్ని మర్చిపోయింది అంటున్నావు, పైగా గర్భవతి అంటున్నావు. ఇలాంటప్పుడు ఈ గీత ఆ అమ్మాయి చదివింది అంటే తనలో తప్పకుండా ఒక మంచి మార్పు వస్తుందనే నమ్మకం నాకుంది. అందుకే నా తరపున తనకి బహుమతిగా ఈ భగవద్గీతని అందజేయ్. తప్పకుండా ఇస్తానండి. మీరు చెప్తుంటే ఇప్పుడే ఈ భగవద్గీత చదవాలని నాకు ఉంది. మా ఇంట్లో కూడా భగవద్గీత ఉంది, నేను కూడా చదువుతాను. అలాగే ఇది కీర్తికిస్తాను. వెళ్ళొస్తాను. ఒక నిమిషం. చూడు, నువ్వు కూడా మా ఇంట్లో మనిషిలాగే ఉన్నావు. నేను చూస్తుంటే మా సొంత మనిషిలా ఉన్నావు. అందుకే మీ వాళ్ళందరికీ పండుగ కానుక ఇదిగో ఈ స్వీట్స్ నేనిచ్చానని చెప్పివ్వమ్మా. నిజంగా మీరెంతో మంచివారండి. మీరు కూడా ఒకసారి మా ఊరు రండి. అక్కడ అందరినీ నేను మీకు పరిచయం చేస్తాను. మా ఊరు కూడా మీరు చూసినట్టుంటుంది. మా ఊరు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా రండి. ఓకేనమ్మా, తప్పకుండా వస్తాను. జాగ్రత్తగా వెళ్ళరండి. అలాగే. వెళ్ళొస్తాను. పద. ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? నేను ఎక్కడైనా పెట్టి మర్చిపోయానా? బాబుగారు కాఫీ తీసుకోండి. నాకేం అవసరం లేదు. ఏంటి బాబుగారు ఏదో వెతుకుతున్నారు? అదే లక్ష్మి, భాను ఫోటో టేబుల్ మీద పెట్టాను. ఆ ఫోటో కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా? చూశాను బాబుగారు. ఇందాకే నేను ఇల్లు ఊడుస్తుంటే గాలికి ఎగురుచి పడినట్టుంది. నేను తీశాను. చాలా మంచి పని చేసావు లక్ష్మి. ఆ ఫోటో ఏమైందోనని నేనెంతో టెన్షన్ పడుతున్నాను. నువ్వు తీసావు కదా, ఆ ఫోటో ఎక్కడ పెట్టావు? అదే బాబుగారు, ఆ పుస్తకం కృష్ణుడి బొమ్మతో ఉంటుంది కదా, ఆ పుస్తకంలో పెట్టాను. భగవద్గీత? అవును బాబుగారు, ఆ పుస్తకంలోనే పెట్టాను. సరే. ఏంటన్నా, దేని గురించి వెతుకుతున్నావు? అమ్మా, ఇక్కడ భగవద్గీత ఉండాలి కదా, దాని గురించే చూస్తున్నాను. లక్ష్మి అందులో నా భాను ఫోటో పెట్టిందంట. ఆ ఫోటో నేను చూడాలి. భగవద్గీత అది ఇప్పుడే నేను సత్యకిచ్చాను. సత్యక? ఎందుకమ్మా? అదే కార్తీక్, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. పాపం గతాన్ని మర్చిపోయిందని చెప్పింది కదా. తనిప్పుడు గర్భవతి. ఇలాంటి సమయంలో ఆ గీతని చదివితే తన మనసు ప్రశాంతంగా ఉంటుంది, తన జీవితమూ బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయికిమ్మని చెప్పి నేనే ఆ భగవద్గీతనిచ్చాను. కానీ అందులో భాను ఫోటో ఉందని నిజంగా నాకు తెలియదురా. అయితే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు. నేను వెంటనే వెళ్ళి ఆ ఫోటో అరే తెచ్చుకుంటాను. ఆగు, ఎక్కడికెళ్తావు? ఈ పాటికి వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. అమ్మా, నా భాను నేను ఎలాగో కాపాడుకోలేకపోయాను. తను ఆ రోజు మన ఇంటి పరిస్థితులు బాగుపడటం కోసం వెళ్తోంది అనుకున్నాను. కానీ ఎప్పటికీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతుంది, ఇంకెప్పటికీ నా కంటికి కనిపించదని ఊహించలేకపోయాను. ఈరోజు నా భాను జ్ఞాపకమైన తన ఫోటోని కూడా నేను జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాను. అది కూడా పోయింది అంటే నా భానుయే కాదు, తన ఊహలు కూడా నా నుంచి దూరం అయిపోతున్నాయేమో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. లేదు నాన్న, నీ మనసులో ముద్ర వేసుకున్నటువంటి భాను నీ నుంచి ఎప్పటికీ దూరం అయిపోదు. ఒక ఫోటో ఎక్కడికో వెళ్ళిపోయినంత మాత్రాన ఆ మనిషి మీదున్నటువంటి మమకారం కానీ, తన మీదున్నటువంటి ఆప్యాయత అనురాగాల్ని కానీ మర్చిపోతాం అనుకోవటం అది భ్రమ అవుతుంది. ఫోటో దూరమైనందుకు నువ్వేం బాధపడకు. భానుకి సంబంధించినటువంటి ఎన్నో ఫోటోలున్నాయి కదా, అవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఇప్పుడు ఆ భగవద్గీతలో ఆ ఫోటో ఎందుకు వెళ్తుందో, ఏ కారణంతో వెళ్తుందో మనకు కూడా తెలీదు. ఫ్రేమ్ కట్టించుకున్న ఫోటో నా పొరపాటు వల్లే పడి పగిలిపోయిందమ్మా. ఆ ఫోటో నేను బయట పెట్టడం ఏంటి, అది అలా వెళ్ళిపోవడం ఏంటి, ఇదంతా తలుచుకుంటేనే బాధగా ఉంది. రే నాన్న, మన ఊహకు అతీతంగా ఎన్నో జరుగుతాయి. ప్రతి ప్రశ్నకి భగవద్గీతలో సమాధానం ఉంటుందని
ఆ అమ్మాయికి నేనే చెప్పి తనకిచ్చి పంపించాను. కాని చూసావా, అందులో మన భాను ఫోటో ఉంటుందని నా ఊహకు కూడా అందలేదు. దీని వెనకాల కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. రే, నువ్వు అనవసరంగా ఆలోచించి బాధపడుకో. ఏం జరిగినా సరే ప్రతిదానికి ఒక కారణం ఉండే ఉంటుంది. అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. మన కిట్టయ్య సంతోషంగా ఉండాలని మీరు నేను ఎంతగానో కోరుకునేవాళ్ళం. వాడిని నాకు అప్పగించి మీరు వెళ్ళిపోయారు. తర్వాత నా కొడుకు కళ్ళల్లో ఎప్పుడు బాధ అనేది కనిపించకుండా నేను పెంచాను. కాని వాడు ప్రేమించిన మనిషి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. తిరిగొచ్చింది రాదే అని వాడు ఎంతో ఆనందించాడు. అనుకోని పరిణామాలు జరిగాయని నేను ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు ఆ వచ్చిన అమ్మాయి రాదే కాదని, తన పోలికలతో ఉన్న కీర్తి అని తెలిసిన దగ్గర్నుంచి వాడు మరింత బాధపడుతున్నాడు. మళ్ళీ నా కొడుకులో నిజమైన ఆనందాన్ని ఎప్పుడు చూడగలుగుతానా అన్న బాధ అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉంది. జయా, కల్కి, జయా, జయా, కల్కి, జయా. ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఇన్ని రోజులు ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉండేవి. కానీ ఈరోజు అలా లేదు. అసలు ఈ ఇంట్లో ఏమవుతుంది? ఏంటత్తయ్య అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఏం జరిగింది? నా గదిలో ఆయన ఫోటో ముందే ఆయన వాచ్ ఉంటుంది. తీర్పు చెప్పేటప్పుడు ఆ వాచ్ని చేత్తో పట్టుకుని నేను తీర్పు చెప్తాను అని అందరికీ తెలుసు కదా. కానీ ఆ వాచ్ ఈరోజు కనిపించట్లేదు. అదేంటమ్మా, ఇంట్లో ఉండవలసిన వస్తువు ఏమైపోతుంది? ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు కదా. ఇంతకుముందు జరగలేదు కాబట్టి ఇప్పుడెందుకు ఇలా జరిగిందని అమ్మ అడుగుతుంది. అయినా అమ్మా, నీ గదిలో ఉన్న వాచ్ ఎలా పోతుంది? కనిపించడం లేదంటే ఖచ్చితంగా అది మాయమైందని అర్థమవుతుంది కదా. ₹1,00,000 ఇంటి మధ్యలో పడిపోయినా తీసి అత్తయ్యకిచ్చే అలవాటు ఇక్కడ అందరికీ ఉంది. కానీ ఇంట్లో ఉన్న వస్తువులు పోవడం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. అలా జరిగింది అంటే ఖచ్చితంగా ఇది దొంగతనమే ఉంటుంది అత్తయ్య. అమ్మయ్యా, ఇదే మంచి సమయం. ఈ పెద్దావిడి గదిలో విలువైన వస్తువులే ఉంటాయి. అందులో ఏదో ఒకటి తీసేస్తే ఇంత సంపదున్న వాళ్ళకి అది పోయిందనే ఊహ కూడా రాదు. అబ్బా, వాచి ఎంత బాగుందో! ఇది నా చేతికి పెట్టుకుంటే నేను మహారాజులా ఉంటాను. అదే అమ్మేస్తే నేను మహారాజులా బతుకుతాను. సో దీన్ని నొక్కేయడమే మంచిది.
అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మీరంతా ఎప్పటినుంచో ఇంట్లో ఉన్నవాళ్ళు, బయట నుంచి ఇప్పుడు మేమే కదా వచ్చాం, అంటే మమ్మల్ని దొంగలంటున్నారా? అంతేనండి, మనం నాటకాలు వేసుకుని బ్రతికే వాళ్ళం కదా, అందుకని మనమంటే చిన్న చూపే. ఇప్పుడు మనమే తీసామని వాళ్ళు అనుమానిస్తున్నారు. ఈ ఇంటి ఉప్పు తిన్నామండి, ఇక ఈ జన్మంతా ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాం. అదే ఈ జన్మంతా మీ అందరి అభిమానాన్ని చూడాలనుకుంటున్నాం. అలాంటిది ఈ ఇంట్లో దొంగతనం మేమెందుకు చేస్తామండి? దొంగతనం జరిగిందని నేను అనట్లేదు. కాని ఉండవలసిన వస్తువు అక్కడి నుండి లేదు అంటే ఖచ్చితంగా ఇంకెక్కడో ఉండే ఉంటుంది కదా. అది అక్కడికి ఎలా వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్లారు అని అడుగుతున్నాను. కల్కి, అత్తయ్య నువ్వు వెళ్ళి అన్ని గదులు వెతుకు. అలాగే అత్తయ్య. వీళ్ల భయం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్లే తీశారనిపిస్తుంది. పొరపాటునది వీళ్ల గదిలో దొరికిందంటే వీళ్ళు నాటకాల బ్యాచ్తో పాటు దొంగ విధవలని కూడా అర్థమైపోతుంది. అప్పుడు అమ్మ వీళ్ళని మెడపట్టుకు బయటికి గెంటేస్తుంది. ఈ రాత ఇక్కడే ఉండిపోతుంది. ఇప్పుడేం చేయాలి? హలో, అమ్మవారిపల్లి నుంచి సత్య వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను. మీ మేనకోడలు ఇక్కడ ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. చెప్పిందండి, అక్కడి నుంచి మాకు ఫోన్ చేసింది. అలాగే మీరిచ్చిన భగవద్గీతని తనిప్పుడే తీసుకొచ్చి కీర్తికిచ్చింది. ఎవరమ్మా ఫోన్? సత్య వచ్చింది కదా, వాళ్ళ మావయ్య మురారి గారు. నేను కూడా మాట్లాడతాను, ఫోన్ ఇవ్వమ్మా. కార్తిక్ మాట్లాడతారట. హలో హలో